ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్లో ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. ఇది త్రిబుల్ స్టార్. మనం అన్ని డిస్కస్ చేసి అన్నప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. త్రిబుల్ స్టార్. షో దట్ b minus c whole square cos square a by 2 plus b plus c whole square sin square a by 2 is equal to a square అని a square మనం ప్రూవ్ చేయాలి. ఓకే సొల్యూషన్లో LHS is equal to b minus c whole square cos square a by 2 plus b plus c whole square sin square a by 2 that is equal to, ఇది a minus b ఫార్ములా దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, b square plus c square minus 2bc cos square a by 2 ప్లస్ ఇది b square plus c square ప్లస్ 2bc ఇంటూ sin square a by 2. రైట్, దీన్ని సెపరేట్ చేసండి. ఇది b square plus c square ఇంటూ cos square a by 2 మైనస్ 2bc cos square a by 2 ప్లస్ b square plus c square sin square a by 2 plus 2bc sin square a by 2. ఇప్పుడు చూడండి దీన్ని ఎందుకు అలా చేసామనేది తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో b square plus c square కామన్ తీసేస్తే మనకేముంటుంది ఇక్కడ cos square a by 2 ప్లస్ sin square a by 2. అలాగే మైనస్ ఇక్కడ 2bc కామన్ తీసామనుకోండి, కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది cos square a by 2 మైనస్ sin square a by 2 ఇది ఉంటుంది మనకి. ఓకేనా. sin square theta ప్లస్ cos square theta ఇది 1 కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఇది ఏమవుతుంది ఇప్పుడు b square plus c square మైనస్ 2bc cos square a by 2 మైనస్ sin cos square a మైనస్ sin square a cos 2a cos square a by 2 మైనస్ sin square a by 2 ఏమవుతుంది cos a అవుతుంది. ఇది నథింగ్ బట్ ఆల్రెడీ దీన్ని ప్రూవ్ చేసుకొచ్చాం. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc cos ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ స్మాల్ ఏ రిఫ్లెక్ట్ అవుతుంది, స్మాల్ ఏ స్క్వేర్. ఓకేనా. ఇది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం దీన్ని కూడా. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. ఇది కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చనే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ ఏంటి, సిక్స్త్ క్వశ్చన్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్ ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ 1 by a plus c plus 1 by b plus c is equal to 3 by a plus b plus c అయితే షో దట్ c is equal to 60. షో దట్ యాంగిల్ c is equal to 60 degrees అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. సో సొల్యూషన్లో ఇఫ్ మనకి ఇచ్చిందంటే గివెన్ 1 by a plus c plus 1 by b plus c is equal to 3 by a plus b plus c. ఇది కదా ఇచ్చాడు. మరి రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది a plus c ఇంటూ b plus c ఎల్సిఎం. ఇక్కడ ఏమవుతుంది ఇది b plus c plus a plus c is equal to 3 by a plus b plus c. రైట్.
ఇదేమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి 2c బై ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి బై 3 బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 2c. మల్టిప్లై చేసేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏసి ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ సిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లై చేసేయండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ 2ac ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2bc ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ 2c స్క్వేర్. ఇది వచ్చింది మనకి. సింప్లిఫై చేసిండి, 3 ఇంటూ ఏబి 3ab ప్లస్ 3bc ప్లస్ 3ca ప్లస్ 3c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ 2ab 2bc 2ca 2ab 2bc ప్లస్ 2ca 2ab 3ac వస్తుంది, 3ac 3ca 2ab, అలాగే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అయిపోతే 2ab 3bc 3ac 2c స్క్వేర్, రైట్. 3bc 3ac రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 3bc 3ac రెండు క్యాన్సిల్. అలాగే ఈ 2abని ఇటువైపు తీసుకొచ్చే 3ab మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు, ఈ 3c స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 3c స్క్వేర్ని ఇటువైపు తీసిస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 3c స్క్వేర్. ఇదేం 3ab మన ఇదేమవుతుంది ఏబి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. అంతేనా? ఓకే, ఇదేమవుతుంది 2ab కాస్ సి. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోతే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. కాస్ సి అంటే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 1/2 కాబట్టి కాస్ 60, దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 60. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఏ యాంగిల్కి ఇది 1/2 అవుతుంది, కాస్ 60 సి 60 అయితే 1/2 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది ఈ సమ్ కూడా మనం ప్రూవ్ చేసాము. ఇది 6th సమ్ ఐ థింక్. ఇది కూడా త్రిబుల్ స్టార్ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్ ఏంటి, ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. త్రిబుల్ స్టార్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ secant theta, prove that tan theta is equal to 2 root bc by b minus c into sin a by 2. ఓకేనా? ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా? దీన్ని ఏం చేద్దాం, సొల్యూషన్.
సొల్యూషన్లో ఓకే గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెండ్ థీటా. ఇప్పుడు సీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ బై బి మైనస్ సి. మనకి ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే దీన్ని యూజ్ చేసుకొని మనం ట్యాన్ థీటాని ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాం, ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా -1. ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసింది అంతేనా. సీకెండ్ స్క్వేర్ థీటా, సీకెండ్ థీటా అంటే ఇది. సో ఏ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ -1. ఎల్సిఎం చేస్తే బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఎల్సిఎం, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. నేను ఆల్రెడీ చెప్పాను ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇటువంటి ఏ స్క్వేర్ మైనస్ ఇదంతా బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రాసుకోవచ్చు అని చెప్పాను నేను. ఓకేనా. అంటే ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. దీన్ని ఒకసారి ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ మైనస్ బి మైనస్ సి రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ సి అవుతుంది. అలాగే ఏ మైనస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ సి అవుతుంది. అది ఉందా, ఇది ఏ, అదే రాశాను ఏ మైనస్ బి ప్లస్ సి. ఓకేనా. సో దీనికి కూడా ఫార్ములాస్ కొన్ని ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏ ప్లస్ బి మైనస్ సి కనబడగానే మనం ఏం రాయొచ్చని చెప్పాను, ఇక్కడ సి ఉంది కాబట్టి 2 ఇంటూ ఎస్ మైనస్ సి, అలాగే ఇక్కడ మైనస్ బి ఉంది కాబట్టి 2 ఇంటూ ఎస్ మైనస్ బి కింద రాయొచ్చు. ఆడ చెప్పాను నేను దీని గురించి, బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 4 ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు సైన్ ఏ/2ని మనం ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి సైన్ ఏ/2 మనకు రావాలి అంటే ఇక్కడ 4 బీసీతో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. బి మైనస్ సి ఇక్కడ మల్టిప్లై చేశాను కదా, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బీసీ. ఒక బీసీతో మల్టిప్లై చేశాను, ఒక బీసీతో డివిజన్ చేశాను. ఎందుకని, ఇది చూడండి మనకి మనం ప్రూవ్ చేయమన్న దాంట్లో సైన్ ఏ/2 కనబడుతుంది, సైన్ ఒక హాఫ్ యాంగిల్. ఇది చూడండి సైన్ హాఫ్ యాంగిల్లోనే ఉంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ/2. అంటే స్క్వేర్ రూట్ లేకపోతే దీన్ని సైన్ స్క్వేర్ ఏ/2 కింద రాయొచ్చు కదా. సో 4bc బై బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఇదేంటిది సైన్ స్క్వేర్ a/2. ఇది యాక్చువల్గా ఏంటిది ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిందేంటి ట్యాన్ థీటా. సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4bc బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ a/2. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 బయటకు వచ్చేస్తుంది. 2 రూట్ బీసీ బై బి మైనస్ సి ఇంటూ సైన్ a/2. ఇది ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. రైట్. మనం ప్రూవ్ చేయమన్నాడు 2 రూట్ బీసీ బై బి మైనస్ ఇంటూ సైన్ a/2 ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. ఇది 7th క్వశ్చన్. 7th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో 8th క్వశ్చన్ ఏంటి, 8th క్వశ్చన్ కూడా మనకి సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్. సింగిల్ స్టార్ 4 మార్క్స్. సింగిల్ స్టార్, డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ ఏదైనా సరే ఇంపార్టెంటే. 3 కూడా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మీరు చెయ్యాలి, నెగ్లెక్ట్ చేయకుండాను. ఓకేనా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి షో దట్ a plus b plus c into tan a/2
tan a by 2 plus tan b by 2 is equal to 2c cot c by 2. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు a plus b plus c ఇంటూ tan a by 2 ప్లస్ tan b by 2. ఇది ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఇదేమవుతుంది, ఇక్కడ ఒక చిన్నది మరియు sin a by 2 tan a by 2కి మనకు ఫార్ములా తెలుసు కదా. tan a by 2కి ఫార్ములా ఏంటి, s మైనస్ b ఇంటూ s మైనస్ c బై s ఇంటూ s మైనస్ c రూట్. దీన్ని ఎలా రాయొచ్చంటే యాక్చువల్గా మనకి డెల్టా ఫామ్లో కావాలంటే డెల్టాలోకి మనం రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మొత్తం డెల్టా అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. కాబట్టి దీన్ని మనం ఎలా రాయించుకుంటుంటే పైన కింద ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏతో మల్టిప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏతో మల్టిప్లై చేశాను పైన కింద ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి బై ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది, ఎస్ మైనస్ ఏ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేశాను. ఇది ఏమవుతుంది, ఇది ఎస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బి ఎంత డెల్టా అవుతుంది. ఇది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ ఇంటూ ఎస్ మైనస్. ఇది అంటే tan a by 2ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా. a ప్లస్ బి ప్లస్ సి అంటే ఇది 2s. దీన్ని ఎలా రాయొచ్చు, డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ దీన్ని కూడా డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి కింద మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం డెల్టా కామన్ తీసామనుకోండి, డెల్టా కామన్ తీసేస్తే డెల్టా బై ఎస్ కామన్ తీసాను, 2s బై 2s ఇంటూ డెల్టా బై ఎస్ కామన్ తీసేస్తే డెల్టా బై ఎస్ కామన్ తీసేస్తే 1 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. ఓకేనా. సారీ, ఎస్లో ఉండదు, ఎస్ ఆల్ కామన్ వచ్చేసిందిగా. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి మిగిలింది. ఇప్పుడు ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ క్యాన్సిల్ అయిపోతే 2 డెల్టా 1 బై ఎస్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎస్ మైనస్ బి ఇది మిగులుతుంది. ఎల్సిఎం చేసండి, 2 డెల్టా ఎల్సిఎం చేస్తే ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇది 2 డెల్టా ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ బి మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఓకే, అర్థమవుతుందా. జాగ్రత్తగా గమనించాలి, స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా గమనించాలి. 2s అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతేనా. ఇంకా స్టెప్స్ ఎక్కువైపోతున్నాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇక్కడ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ ఏ రెండు క్యాన్సిల్. ఏం మిగులుతుంది ఇక్కడ మనకి, 2c మిగులుతుంది, అంతేనా. అంటే 2c ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇది నథింగ్ బట్ ఏంటిది, 2c ఇంటూ కాట్ ఏ బై 2. tan a బై 2కి మనకి ఏం ఫార్ములా ఏంటి, tan a బై 2కి ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. కాట్ ఏ బై 2కి రెసిప్రోకల్ కదా ఇది, కాబట్టి దీన్ని కాట్ ఏ బై 2 కింద రాసుకోవచ్చు. 2c కాట్ ఏ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది క్వశ్చన్ అయిపోతే